శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మనకు బుధుడి యొక్క సంచారం అనేది మొదలవుతున్నది. సో బుధుడి యొక్క వక్రత్వ ఫలం అన్నమాట. బుధుడు తన యొక్క ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క రాబోతున్నటువంటి డిసెంబర్ 13న వక్రత్వం పొందబోతున్నాడు అనమాట. అంటే తిరోగమనం, అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేటప్పటికి తిరోగమనం అంటారు అనమాట. వక్రత్వం కూడా అని అంటారు. వక్రత్వం పొందినటువంటి బుధుడు వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది అంటే పూర్వరాశి యొక్క ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. మనం చూసినట్లయితే చాలా గ్రహాలు వచ్చేటప్పటికి వక్రత్వం పొందవు. వాటిలో పొందేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి బుధుడు ఎప్పుడు చెలిస్తూ ఉంటాడనమాట. మనం చూసినట్లయితే 20 రోజులు తన యొక్క ఇంచుమించుగా తన యొక్క వక్రత్వం అనేది ఉంటూ ఉంటుంది. మరియు అలాగే తిరిగి పూర్వరాశిలోకి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలా ప్రయాణం చేసేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి చాలా తక్కువ, రేర్గా జరిగేటువంటిది అనమాట. అంటే బుధుడు వచ్చేటప్పటికి రెగ్యులర్గా పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తుంటాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి వక్రత్వం చెల్లించడం సంవత్సరానికి ఒక పర్యాయమే చెల్లిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే వక్రత్వం పొందుతూ ఉంటాడు, మళ్ళీ తిరిగి పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇలా చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఇక్కడ 3 గ్రహ మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాహువు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో, గురువు వచ్చేటప్పటికి మేషంలో, శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. అలాగే బుధుడు మనకు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ధనస్సులో సంచారం చేస్తున్నాడు. అలాగే కుజుడు రవి కూడా మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కుజుడు రవి వచ్చేటప్పటికి వృశ్చికలో ఉన్నారన్నమాట. శుక్రుడు వచ్చేటప్పటికి స్వస్థానంలో తులలో సంచారం చేస్తున్నాడు. సమసప్తక దృష్టి గురించి నేను చెప్పాను ఆల్రెడీ. 7వ ఇంట్లో కరెక్ట్గా శుక్రుడి నుంచి 7, అలాగే గురువు నుంచి చూసినట్లయితే శుక్రుడు కూడా 7వ ఇంట్లో ఉన్నాడు. కేతువు వచ్చేటప్పటికి కన్యలో ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం జరగబోతున్నటువంటి మార్పులు 13వ తారీఖు నుంచి మనం చూసినట్లయితే బుధుడు వక్రత్వం పొంది డిసెంబర్ 28వ తారీఖున తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. మార్పు జరిగి తను రాబోతున్నటువంటి స్థితి మనం చూసినట్లయితే తను వెనక్కి తిరిగి రాబోతున్నాడు. వచ్చే స్థితి వచ్చినప్పుడు వృశ్చికలోకి రాబోతున్నాడు అన్నమాట. అలాగే కుజుడు గురించి మనం చూసినట్లయితే కుజుడు కూడా డిసెంబర్ 28వ తారీఖున తిరిగి తను రాబోతున్నటువంటి స్థితి వచ్చేటప్పటికి డిసెంబర్ 28వ తారీఖు ధనస్సులోకి రాబోతున్నాడు. ఇక్కడ వక్రత్వం 28వ తారీఖు రాబోతున్నాడు. కుజుడు కూడా ఇక్కడ 28వ తారీఖు రాబోతున్నాడు. అలాగే రవి వచ్చేటప్పటికి డిసెంబర్ 16వ తారీఖున కూడా తను ధనస్సులోకి రాబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా అసలు మనం చూసినట్లయితే గురువు అశ్విని నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే రవి వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో, రవి కుజులు ఇద్దరు వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది. బుధుడు వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది. అలాగే శుక్రుడు స్వాతి నక్షత్రంలో జరుగుతున్నది అన్నమాట. అలాగే రాహు కేతువులు వచ్చేటప్పటికి రాహువు చిత్తా నక్షత్రంలో, రేవతి నక్షత్రంలో, కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి అసలు ఎటువంటి ఫలితం అనేది రాబోతున్నది అనేది ఎందుకు చెప్పబోతున్నాడు. ఎందుకంటే వక్రత్వంలో మన గురువు యొక్క వక్రత్వం గురించి మాట్లాడినప్పుడు గురువు తన యొక్క మార్చుకుంటున్నప్పుడు అంటే గురువు తిరిగి మళ్ళీ తన యొక్క పూర్వ రాశిలోకి అయితే ప్రయాణం చేయలేదు. నక్షత్ర మార్పే జరిగిందన్నమాట మన గురువు వక్రత్వ ఫలంలో చూసినట్లయితే. కానీ బుధుడు తన యొక్క ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో, ఎవరిదైతే జన్మరాశి ఉన్నాడో ధనస్సు రాశి నుంచి వృశ్చిక రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వచ్చినటువంటి ఎవరైతే బుధుడు ఉన్నాడో తన యొక్క మార్పు అలా జరుగుతూ అంటే రెట్రోగ్రేడ్లోనే తిరోగమనంలో తిరుగుతూ మళ్ళీ పురోగమనంలోకి మారబోతున్నాడు జనవరి 2వ తారీఖు నుంచి. ఇప్పుడు ఎటువంటి ఫలితం అనేది రాబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది చూద్దాం. ముందుగా చెప్పాలంటే అసలు బుధుడు గురించి మనం చెప్పాలన్నమాట. బుధుడు ఎటువంటి గ్రహం అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే జ్యోతిష్య పరిజ్ఞానం ప్రకారంగా బుధుడు పచ్చటి కలర్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటాడు అన్నమాట. పాడి పంటలకి, సువృష్టికి ముఖ్య కారకుడు అవుతాడు. ఎవరైతే ఈ యొక్క వెజిటబుల్స్ బిజినెస్ చేస్తుంటారో వారికి బాగా కలిసి రావడానికి కూడా వారి యొక్క జాతకంలో బుధుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ధనవృద్ధి అనేది కూడా పొందుతారు. అలాగే వారు
ఈ యొక్క వెజిటబుల్ బిజినెసెస్లో కానీ లేకుండా ట్రాన్సాక్షన్స్లో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వారు పనిచేస్తుంటారు. బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేయడానికి కూడా మూల పురుషుడు అవుతాడు అన్నమాట. మరియు లెక్కలు, మ్యాథమెటిక్స్ వీటన్నిటికీ కూడా మూల పురుషుడు అవుతాడు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద రాబోతున్నటువంటి వక్రత్వ ఫలం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితం వస్తుందనేది చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. జన్మరాశిలో 13వ తారీఖు వరకు రెట్రోగ్రేడ్ మూమెంట్ కాకుండా పాజిటివ్ మూమెంట్లో ఉంటాడు, ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటాడు అన్నమాట. అంటే పురోగమన స్థితిలో ఉంటాడు. పురోగమన స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి బుధుడు యుగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట. ధనక్షయ కారకుడుగా తయారవుతాడు. అంటే అధికమైనటువంటి ధన వ్యయాన్ని కలిగిస్తాడు. రవి కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో అయితే లేరు ధనుస్సు రాశికి. కానీ ధనుస్సు రాశికి ఎప్పుడైతే తిరోగమనం పడుతుందో, అంటే ఎప్పుడైతే వక్రత్వం పొందినప్పుడు తను ఇచ్చేటువంటి ఫలితం వచ్చేటప్పటికి 12వ ఇంట్లో ఉన్నప్పుడు సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు అన్నమాట. అంటే 12వ భావాన్ని యొక్క ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దీని గురించి శాస్త్రంలో ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే బుధుడు వ్యయ స్థానంలో సంచరిస్తుంటాడో భయాన్ని కలిగించే విధంగా ఉంటాడన్నమాట. అధికమైనటువంటి భయాన్ని ధనక్షయ కారకుడుగా కూడా తయారవుతాడు. అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చులు కూడా చేయగలుగుతాడు అన్నమాట. దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. వైవాహిక జీవితంలో ముఖ్యంగా చెప్పాలి అంటే శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడికి కలిగించగలుగుతాడు. కుజుడు, రవి ఎప్పుడైతే వ్యయ స్థానాల్లో ఉంటే అది వచ్చేటప్పటికి వారికి అనారోగ్యాన్ని కూడా చేయగలుగుతాడు. రవి ఈ 16వ తారీఖున వచ్చేటప్పటికి జన్మరాశిలోకి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ధనస్సు రాశిలోకి రవి సంచార రీత్యా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు మరియు అధికమైనటువంటి ఉష్ణము, ధనక్షయము చేయగలుగుతాడు. ఇది రవి యొక్క సంచారం అనేది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కాలంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారికి ఇవ్వట్లేదు. విద్యార్థులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మనీ అనేది రావటం జరుగుతుంది. అలాగే దాని ప్రకారంగానే ఖర్చు అవుతూ కూడా ఉంటుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క శుభ స్థానం అన్నమాట. పంచమంలో గురువు ఉన్నందువలన అనుకూలంగానే ఉంటుందన్నమాట. డబ్బు రావడం అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఖర్చు కూడా దాని తగినట్లుగానే ఉంటుంది. ఇక రాశి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే 16వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే తన యొక్క జన్మరాశిలోకి వచ్చినప్పుడు దుర్భాషలు, అంటే కొద్దిగా ఎక్కువగా మాట్లాడి ఫాస్ట్ స్పోకెన్గా మాట్లాడడం, అధికమైనటువంటి కోపం అన్నమాట. ఎదుటివారి మీద అధికమైనటువంటి కోపాన్ని కలిగించగలుగుతాడు అన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎవరికైతే ఈ యొక్క రవి యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ధనస్సు రాశి వారికి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వడు. దీనికి ముఖ్య కారణం ఇంకోటి కూడా ఉందన్నమాట. ధనస్సు రాశి నుంచి 12వ ఇంట్లో ఎప్పుడైతే ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు బుధుడు యోగించడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నదన్నమాట. అయితే మనం ఇప్పుడు బుధుడి వక్రత్వ ఫలం గురించి మనం మాట్లాడడం అన్నమాట. బుధుడు తన యొక్క వక్రత్వ ఫలంలో ఎప్పుడైనా సరే ముఖ్యంగా మనం చూసినట్లయితే తన యొక్క పూర్వ రాశి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే తన సంచారం చేస్తున్నటువంటి రాశి కాకుండా తన యొక్క ముందు సంచారం చేసినటువంటి రాశి యొక్క ఫలితాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంటుంది. దీన్ని చెప్పడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క వక్రత్వ ఫలంకి బుధుడి యొక్క వక్రత్వ ఫలానికి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి అనే విషయం గురించి చెప్పాను. మరియు అలాగే ఇది ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అనేది కూడా చెప్పాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. ఈ యొక్క బుధుడు గురించి కొన్ని రాశులకి బాగలేనప్పుడు బాగలేదు అనేదే చెప్తాను నేను. ఆ యొక్క రాశులు ఎందుకంటే కొన్ని విషయాలు బాగోలేకపోయినా సరే మిమ్మల్ని మెప్పించడం కోసం నేను బాగుంది అనేది చెప్పను. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అనేది. అంతా బాగున్నప్పుడు అందరూ బాగుండాలనే మా కోరిక కూడా. బాగలేనప్పుడు జాగ్రత్తగా ఉంటారనేది ముఖ్యమైన సూచన అన్నమాట. మనం చూసినట్లయితే బుధుడు గ్రహానికి ఎటువంటి
రెమెడీస్ చేసుకోవచ్చు అనేది మనం క్లియర్గా చూసినట్లయితే, బుధుడికి మనం వచ్చేటప్పటికి ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్ అనేది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మవారిని పూజించడం, దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలన్నమాట బుధవారం పూట. అలాగే పచ్చటి పెసలను నానబెట్టి మనం చుట్టూ ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో గోవులకి తినిపించడం ద్వారా కూడా బుధుడు కూడా జాతకరీత్యా ఎవరి జీవితంలో అయితే సరైన స్థానంలో లేడు, ఆ యొక్క దశాంతర్దశలు నడుస్తున్నప్పుడు ఆ యొక్క ఫలితం ఏదైతే వస్తుంటుందో ఆ టైంలో మీరు పచ్చ చేతికి ధరించడం ద్వారా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. అంతేగాని పచ్చ వేసుకుంటేనే కోటీశ్వరులు కారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. జ్యోతిష్యంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకోవాలి, అజ్ఞానాన్ని దూరం చేయాలి, మోసపూరితమైనటువంటి జీవితాన్ని వదలాలన్నమాట. అదే నా యొక్క ముఖ్యమైనటువంటి ఇది ఎయిమ్ అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.